అందరికీ చాలా ఇష్టమైంది ఏంటంటే అమ్మ చేతి వంట. ఎవరికైనా ఇష్టమైంది. సో లేనప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు చేసిన వంటకాలని మనం నెవరు వేసుకుంటూ ఒకసారి ట్రై చేయడానికి, అదే టేస్ట్ రావడానికి. కానీ మనం ఎంత ట్రై చేసినా, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళు చేసినట్టు మన చేతి వాటం అట్లా ఉండదు. ఇంతకీ ఏం చెప్తున్నా అనుకుంటున్నారా? ఇది దొండకాయ పులిహోర అనమాట. అప్పట్లో రైస్ మిగిలితే మన మదర్స్ ఏదో వెరైటీస్ చేసి మనకైతే ఎప్పుడైనా అమ్మని బాగా మిస్ అయిన డేస్ ఏమైనా ఉన్నాయా అంటే, లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి కాదు, ముఖ్యంగా ఏ ఆడపిల్లైనా బాగా మిస్ అవుతుంది. అది ప్రెగ్నెన్సీ టైంలో అయితే అమ్మని చాలా అంటే చాలా. కానీ కోడల్ని కూతురులాగా చూసుకునే ఏ ఇంట్లో అయినా అమ్మ గుర్తురాదని అనుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే నాకు ఈ దొండకాయ పులిహోర తినాలనిపించింది. సో చేస్తే అత్తమ్మ అంటే సరే చేయి, నీ ఇష్టం అన్నది. ఊకుంటామా ఇక అన్నీ చేసేసిన అనమాట. తిని చూడని ఇస్తే ఆమె తిని చూసినాక ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా నిజంగా చూడాల్సింది. చాలా అంటే చాలా బాగుంది అన్నది. మీ మదర్ చేసినవి అట్లనే మీ అత్తగారు చేసినవి ఏవైతే ఇష్టమో అవి కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోలు వస్తే లైక్